పిల్లలను కూడా భక్తి మార్గంలో నడిపించాలి, దేవుని భయంలో పెంచాలి, వాక్యాన్ని చదివే విధంగా వారిని ట్రైనప్ చేయాలి, ప్రార్థన చేసుకునేవారుగా ఖచ్చితంగా తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లలకు దేవుని భయాన్ని నేర్పించాలి, దేవునిలో క్రమశిక్షణతో పెంచాలి. అలా పెంచకపోతే మాత్రం రేపటి దినాన ఆ పిల్లలు కనుక సరి అయిన స్థితిలో లేకపోతే దానికి కారకులు మీరే, వారు కాదు. పిల్లలను సరైన రీతిలో పెంచాలి. చక్కగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, ప్రతిరోజు బైబిల్ చదువుకోవడం, చేసే పనిని ఎవరైనా సరే నేను మా స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, ఏంటంటే మీరు ఒక పని చేస్తారు, స్కూల్కి వస్తారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో మీ పేరెంట్స్కి తెలియదు. నువ్వు ఏ పనైనా చెయ్యి, తప్పులేదు, కానీ నువ్వు చేసిన పనిని నీ తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలవా? ధైర్యంగా చేసే పని నేనే చెప్పి భయపడతావనుకో, నువ్వు మా నాన్న తెలిస్తే కొడతాడు, మా అమ్మకు తెలిస్తే కొడుతుంది అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు చేసే పని తప్పు. ఆ పనిని చేయొద్దు. మనమైనా సరే మనం ఒక పని చేస్తే నలుగురిలో ధైర్యంగా చెప్పగలము ఈ పని అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. అమ్మో ఈ పని నేను చేశానని నలుగురికి తెలిస్తే నాకు అవమానము అనుకున్నాం అనుకోండి, ఆ పనిని ఎప్పటికీ చేయకూడదు. మన తల్లిదండ్రులు చూస్తున్నా చూడకపోయినా, మన వాళ్ళు చూస్తున్నా చూడకపోయినా, చూస్తున్న దేవుడు నా పైన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను ప్రతి క్షణము చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనే ఆ కాన్షియస్నెస్తో మీరు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలని